హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏఏ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒక నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 209 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక ఏ విభాగంలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 1 జనవరి 2024 నాటికి మనకి మినిమం 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు దీనికి ఈక్వల్గా మనకి 3 ఇయర్స్ మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏమంటే మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్లో కనుక మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు లేకోకుంటే మనము ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్లో ఒక సబ్జెక్ట్ మాత్రం కంప్యూటర్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ చదివినట్లయితే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి మిగతా ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. బీసీఏ, బీఎస్సీ, సిఎస్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ, సిఎస్ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమంటే 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1 జనవరి 2024 నాటికి మనకి 18 నుంచి 35 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మనకి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా 3 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుందని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి శాలరీస్ మంత్లీ వచ్చేసి మనకి 27,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 27,000 పైగా మనకి శాలరీస్ అయితే ఉంటాయని ఇక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. మనకి మనకి కాంట్రాక్ట్ బేస్ అయితే మనకి జాబ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఒక కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనము ఒక మెయిల్ ఐడికి అయితే మనము మన డీటెయిల్స్ అయితే పంపించవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి కింద ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టేట్ చేసి మనకి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ఒక సెల్ఫ్ అటెస్టేట్ చేసిన తర్వాత ఈ యొక్క మనం మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు, ఒక careers@aiesil.in అని. ఈ యొక్క ఈమెయిల్ చేసి అయితే మనము ఎలాంటి మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము పోస్ట్ చేయవలసిన అవసరం అయితే లేదు. మనం ఇంట్లో ఉండి మన ఫోన్ ద్వారా మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మనకి యొక్క ప్రతి ఒక్క కాపీసు మనకి స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసిన తర్వాత మనకి ఒక అక్కడ మనకి కంప్యూటర్ సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళైనా మీరు లేక ఈ యొక్క ఫోన్ ద్వారా కానీ మనం ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మనకు ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మనకి ప్రతి ఒక్క జిరాక్స్ మనకి మనం ప్రతి ఒక్క కాపీ మనం స్కాన్ చేసి అయితే మనకు ఈ మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. మనకి ఒక పంపించాలి అంటే మనకి ఒక అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఓకే. ఎవరు పే చేయాలి అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళొక్కటే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళైతే అవసరం లేదనమాట. ఈ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే 1000 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఈ 1000 రూపీస్ పే చేసిన తర్వాత మనకి ఈ యొక్క
ఏ యొక్క మనకి ఎలా పే చేయాలి అంటే, ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అడ్రస్కి అయితే మనకి బ్యాంక్కి వెళ్ళి అయితే మనం ఈ 1000 రూపీస్ అయితే పే చేయాలి. జనరల్ కేటగిరీ ఏడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళొక్కరే మనం 1000 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఓన్లీ మెయిల్ పంపిస్తే చాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్యాంక్కి వెళ్ళి అయితే మనము ఈ యొక్క ఫీజు అయితే మనము అప్లికేషన్ ఫీ అయితే మనం పే చేస్తానమాట. ఈ యొక్క అడ్రస్ ఉంది కదండి, ఈ యొక్క అడ్రస్ కూడా మనం అప్లికేషన్ ఫామ్లో అయితే మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎప్పుడు లోపల మనము ఈ యొక్క మెయిల్ చేయాలి అంటే, మనకి 15th January 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. 15th January లోపల అయితే మనం ఈ యొక్క దానిలోకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత అయితే మనకి ఎక్స్టెండ్ అయితే చేయరనమాట. ఓకేనా. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్రతి ఒక్క కాపీస్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అయితే కంపల్సరీగా ఉండాలని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ కూడా మనకి ఈ యొక్క ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి అయితే మనకి ఒక స్కిల్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. మంచిగా మనకి శాలరీస్ ఉన్నాయి, అలాగే మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరికైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. మనకి ఒక మెయిల్ ఐడికి అయితే మనము అప్లికేషన్స్ అన్నీ పంపించవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఏజ్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ 35, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకుండా పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1-2 సార్లు చదువుకొని ఎవరైతే అర్హులది యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.